ఈ వీడియోలో ఒక నెట్వర్క్ మీద డాస్ అటాక్ ఎలా చేయాలని తెలుసుకుందాం గైస్. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ సైబర్ షాట్స్ డే 18. ఈ డాస్ అటాక్ అనేది మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది గైస్. ఏదైనా ఒక డివైస్కి మనం నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లని ఆటోమేషన్ చేసి పంపిస్తే ఆ డివైస్ ఒక కెపాసిటీ మించి రిక్వెస్ట్లు వెళ్ళినప్పుడు ఆ డివైస్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. లైక్ అది సర్వర్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, సిస్టమ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఒక వైఫై నెట్వర్క్ మీద డాస్ అటాక్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వైఫై అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఆ వైఫైకి కనెక్ట్ అయిన అన్ని డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ డివైజెస్ అనేవి కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్నే ఒక రకంగా మనం డీఆథెంటికేషన్ అటాక్ అని కూడా అనొచ్చు. సో మీరు ఇప్పుడు ఈ డాస్ అటాక్ని ప్రాక్టికల్గా చేయాలనుకుంటే మీ దగ్గర ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే మీ దగ్గర ఒక వైఫై అడాప్టర్ కూడా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైఫై అడాప్టర్ని ఖాళీ లైనక్స్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే మీ వైఫై అడాప్టర్కి సంబంధించిన డ్రైవర్స్ని ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి సెటప్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు సింపుల్గా వైఫై అడాప్టర్ యొక్క నేమ్ అండ్ మోడల్ని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెట్ చేయండి. యూట్యూబ్లో అయితే మీరు ఆ డ్రైవర్స్ ఎలా సెట్ చేసుకోవాలని చాలా వీడియోస్లో అయితే దొరుకుతాయి అనమాట. ఆ వీడియోస్ చూసి మీరు ఖాళీ లైనక్స్లో సెటప్ చేసుకోండి గైస్. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే నేను మీకు స్టెప్ బై స్టెప్స్ కమాండ్స్ అయితే పోస్ట్ చేశాను. సో మీరు ఆ స్టెప్స్ని ఫాలో అయితే ఒక వైఫై నెట్వర్క్ మీద ప్రాక్టికల్గా డాస్ అటాక్ అనేది మీరైతే పర్ఫామ్ చేయొచ్చు గైస్. అండ్ కమాండ్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి గైస్.